పిల్లలు మనం ఇప్పుడు చెట్లు మొక్కల గురించి మాట్లాడుకుంటున్నాం. అవునా? మొక్కలు అంటే ఇది ఒక మొక్క అనుకుందాం. నా ముందర ఒక మొక్క ఉంది కదా, ఇది మొక్క. ఈ మొక్క ఇదేంటిది? మొక్క. ఇదేంటిది? చిన్న కొమ్మ. ఇదేంటిది? కొమ్మ. ఇవేంటివి మరి? చిన్న 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 ఆకులు. చిన్న చిన్న ఆకులు ఉన్నాయి కదా. మరి చిన్న చిన్న ఆకులు ఉన్నప్పుడు దానికి కింద ఇదేన్ని ఏమంటాము? ఇగో ఇవేమో కొమ్మలాయ్, వీటికి ఉన్నాయి ఆకులాయ్. ఈ మధ్యన ఆడికిడికి ఉన్నదాన్ని ఏమంటాము? కాండం. అంటే ఈ కాండం ఉంటేనే కొమ్మలు వస్తాయి, కొమ్మలకు ఆకులు వస్తాయి. అవునా? ఈ మధ్యనది లేకపోతే ఆ కొమ్మలు ఎక్కడికి నుంచి వస్తాయి? వస్తాయా? రావు. ఎట్లా వస్తాయి? ఇత్తులేస్తే మొలక వస్తుంది. మొలక నుంచి ఈ కాండం అనేది వస్తుంది. కాండం నుంచి ఏమొస్తుంది? కొమ్మ. నీళ్ళు పోసినాక కొమ్మ వస్తుంది. కొమ్మకు ఏమొస్తాయి? కొమ్మకి ఇవన్నీ ఏమిటివి? కొమ్మకి ఇవన్నీ ఏమిటివి? ఆకులు. అవునా? దీన్ని ఏమన్నాము? మొక్క. ఏమన్నాం దీన్ని? మొక్క. మన దగ్గర కూడా మొక్కలు ఉంటాయి కదా. ఇప్పుడు గులాబీ మొగ్గ, గులాబీ చెట్టు, దాన్ని ఎందుకు చెట్టు అంటున్నాం? అది మొక్కనే. చెట్టు అంటే పెద్దదాయే, మొక్క అంటే చిన్నదాయే. మొక్క అంటే ఏంటిది? చిన్నది. అయితే ఇప్పుడు నా చేతులు ఉన్నది మొక్కనా చెట్టా? దీన్ని ఏమన్నాము? మొక్క. ఈ మొక్కకు పువ్వులు కావచ్చు. ఈ మొక్కకి ఏమవుతాయి? ఈ మొక్కకు పువ్వులు అవుతాయి అన్నమాట. ఇది కాండం లేకపోతే కొమ్మ రాదు, కొమ్మరకు ఆకులు రావు. విత్తనము భూమిలో వేసినాక చిన్నగా చిన్నగా ఏమొస్తుంది బయటికి? మొలక. ఆ మొలకకి మొలకకు బయటికి ఒక కాండం వచ్చి చిన్న ఆకు, కాండంకు ఒక చిన్న కొమ్మ వేసి ఆకు వచ్చేస్తుంది. ఆకు వచ్చిన తర్వాత కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? అది ఆకులు చాలా వస్తాయి, కొమ్మలు వస్తున్నాయా? దీనికి కొమ్మలు వచ్చేసినాయా మరి? ఇప్పుడు మన ఇంటి ముందర, మీ ఇంటి ముందర ఏముంది? చెట్టు. గులాబీ, బంతి మొక్క, గులాబీ మొక్క, కనకాంబరం పువ్వులు మీ దగ్గర మలాస్తున్నాయి కదా. వరుణ్ వాళ్ళ దగ్గర కూడా కనకాంబరాలు చాలా ఉన్నాయి. మీతో కూడా ఉన్నాయా? మీతో కూడా ఉన్నాయి. వాటి మన ఇంటి ముందర వేసుకునే టౌటిని ఏమంటాము? మొక్కలు. అవి మొక్కలకు పువ్వులు మాత్రమే పూస్తాయి. మొక్కలకు ఏం పూస్తాయి? పువ్వులు. మరి టమాటా చెట్టుని చెట్టు అంటామా, మొక్క అంటామా? మొక్క. అది అప్పుడే కాయల్ని, దాన్ని కూడా మొక్కనే అంటాము. మిరపకాయ మొక్క. ఇవన్నీ చిన్న చిన్నగా అయ్యాయి. అవిటిని మిరపకాయ మొక్క, కొత్తిమీర మొక్క, మల్లె మొక్క, ఇవన్నిటిని మొక్కలు అంటాం. ఈరోజు మనము మొక్కల గురించి తెలుసుకున్నాం కదా. ఒకసారి క్లాప్స్ కొట్టండి. మరి కొట్టండి. కొడుతున్నారా? వెరీ గుడ్.